सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ఇప్పుడు పూర్వపు కథానుసంధానాన్ని వినటానికి శ్రోతలు సావధానంగా ఉండండి. అప్ప ఠాణా పట్టణ వాస్తవ్యుడు. భివండిలో పని ఉండడం వలన 8 రోజులలో తిరిగి వస్తానని చెప్పి బయటకు పడ్డాడు. 2 రోజులు గడిచాక ఒక అపూర్వ సంఘటన జరిగింది. ఠాణాలోని అతని ఇంటి ముంగిట ఒక ఫకీరు వచ్చాడు. అతనిని చూడగానే అందరికీ అతడు సాయియే అని అనిపించింది. అతని రూపురేఖలన్నీ నఖశిఖ పర్యంతం పూర్తిగా పటంలోని బాబా వల్లనే ఉన్నాయి. అప్ప భార్యాబిడ్డలు ఫకీరును చూచి అందరూ ఆశ్చర్యపోయారు. బాబాయే వచ్చారా అనిపించింది. పూర్వం వారెవరూ బాబాను ప్రత్యక్షంగా చూచి ఉండలేదు. కానీ అచ్చు పటంలో వలనే ఉండటం వలన వీరే సాయిబాబా అని తెలుసుకొని జిజ్ఞాసతో, మీరు షిరిడీ సాయిబాబాయేనా అని ఫకీరును ప్రశ్నించారు. ఫకీరు చెప్పిన దానిని శ్రోతలు శ్రద్ధగా వినండి. నిజంగా నేను స్వయం సాయిని కాను, కానీ వారి ఆజ్ఞను పాలించే వారి దాసుణ్ణి. వారి ఆజ్ఞానుసారం మీ కుటుంబ క్షేమ సమాచారాలను తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పి దక్షిణను కోరగా గృహిణి వెంటనే 1 రూపాయిని సంభావనగా ఇచ్చింది. అతడు కూడా బాబా విభూదిని ఇచ్చాడు. సాయిబాబా విభూదిని పొట్లం కట్టి ఆ స్త్రీకి ఇచ్చి, దీనిని ఆ పటం వద్ద ఉంచండి, మీకు సుఖం కలుగుతుంది అని చెప్పాడు. తన పని పూర్తి చేసుకొని సాయి నా కోసం ఎదురు చూస్తుంటారు అని సెలవు తీసుకొని ఫకీరు వెళ్ళిపోయాడు. తరువాత అతడు అక్కడి నుండి వచ్చిన దారినే వెళ్ళాడు. ఇక్కడ సాయి యొక్క ఈ అపూర్వ లీల జరిగింది. భివండీకి బయలుదేరిన అప్పాసాహెబు ముందుకు వెళ్ళక వెనుకకు మరలాడు. టాంగా బండి గుర్రాలు జబ్బు పడడంతో ప్రయాణం ముందుకు సాగక ఆగిపోయింది. మధ్యాహ్నం అతడు ఠాణాకు వచ్చి జరిగిన వృత్తాంతాన్ని తెలుసుకున్నాడు. ఫకీరు దర్శనం చేసుకోనందుకు అప్ప మనసు చివుక్కుమంది. పైగా కేవలం 1 రూపాయిని దక్షిణగా ఇచ్చినందుకు తనలో సిగ్గుపడ్డాడు. నేను ఉండి ఉంటే 10కి తక్కువ ఇవ్వకుండా అసలు పంపేవాణ్ణి కాను అని తలచి తనలో బాధపడ్డాడు. ఆ ఫకీరు మసీదు వద్ద దొరకవచ్చు అని అతనిని వెతకటానికి భోజనం చేయకుండానే బయలుదేరాడు. ఫకీరులు బస చేసే మసీదు, తకియా మొదలగు అన్ని ప్రదేశాలలోనూ అప్ప వెతికాడు. ఆ ఫకీరు కోసం అలా వెతికి అప్ప అలసిపోయాడు. కానీ ఫకీరు ఎక్కడా కనిపించలేదు. అప్పుడు నిరాశ చెంది ఆకలిగా ఉన్నందువల్ల వెళ్ళి భోంచేశాడు. ఖాళీ కడుపుతో దేనిని వెతకటానికి వెళ్ళకూడదని అతనికి తెలియదు. ముందుగా తన ఆత్మను సంతుష్టపరిచి తరువాత వెతకటానికి వెళ్ళాలి. ఈ విషయంలో బాబా చెప్పిన కథ ఈ తత్వంలోని యథార్థాన్ని తెలుపుతుంది. ఇక్కడ దీని పునరుక్తి ఎందుకు? శ్రోతలకు ఆ అధ్యాయం అవగతమే కదా. గురువు యొక్క మహిమ అన్న గతాధ్యాయంలోని కథలో కరుణామయులైన శ్రీ సాయి తమ గురువు యొక్క ఘనతను తాము స్వయంగా వర్ణించారు. ఆ సత్యవచనమే అనుభవమైంది. అప్ప భోజనం చేసి స్నేహితుడైన చిత్రేను వెంటబెట్టుకుని మామూలుగా తిరగటానికి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద మనిషి వారి వైపే చూస్తూ త్వరగా వారి వద్దకు రావటం గమనించాడు. అలా అతని వద్దకు వచ్చి నిలబడ్డాడు. అప్పాసాహెబు అతనిని పరికించి చూడగా ఉదయం వచ్చినది ఇతడే, తాము వెతుకుతున్న ఫకీరు ఇతడే అయి ఉంటాడని అనిపించింది. ఇతని రూపురేఖలు నఖశిఖ పర్యంతం పటంలో వలనే ఉన్నాయి. చూడగానే బుద్ధికి విస్మయంగా ఉంది అని అప్ప తనలో తాను తర్కించుకుంటుండగా ఆ ఫకీరు చేయి చాచాడు. అప్పుడు అతని చేతిలో అప్ప 1 రూపాయిని ఉంచాడు. ఫకీరు మరలా అడగగా మరొకటి, ఆ పైన 3వ రూపాయిని ఇచ్చాక కూడా ఆ ఫకీరు మరలా అడగగా అప్పకు విచిత్రంగా అనిపించింది. అప్ప చిత్రే వద్ద ఉన్న 3 రూపాయలను అడిగి తీసుకొని ఇచ్చాడు. అయినా అతను అడగటం ఆపలేదు. ఇంటికి వస్తే ఇంకా ఇస్తానని అప్ప చెప్పగా అతడు సరే అన్నాడు. ముగ్గురు తిరిగి ఇంటికి వచ్చారు.
ఇంటికి రాగానే అప్ప మరో 3 రూపాయలను ఫకీరుకు ఇచ్చాడు. అలా మొత్తం 9 అయినా ఫకీరు తృప్తి చెందలేదు. మరల ఇంకా దక్షిణను అడగగా అప్ప వెంటనే ఈ 10 రూపాయల నోటు మాత్రం మిగిలి ఉంది, చిల్లర రూపాయలన్నీ అయిపోయాయి, వేరే ఏది లేదు అని అనగా ఫకీరు ఆ నోటు ఇచ్చేయరాదు అని అన్నాడు. అప్ప అలాగే ఇచ్చేశాడు. నోటు చేతికి అందగానే ఫకీరు 9 రూపాయలను ఇచ్చేసి వచ్చిన దారినే అతి వేగంగా వెళ్ళిపోయాడు. ఈ కథాసారాన్ని గమనిస్తే భక్తులు సంకల్పించుకుని దానిని సంపూర్ణంగా చేయించుకోవటం సాయి యొక్క వ్రతం అని తెలుస్తుంది. శ్రోతల శ్రవణోత్సుకతను గమనించగా ఈ విషయానికి సంబంధించిన మరొక వృత్తాంతం సరిగ్గా ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఇక వినండి. దహాణు అన్న ఊరిలో హరిభావు కర్ణిక్ అన్న పేరుతో సాయి చరణాలయందు అనన్యమైన భక్తిభావం కల భక్తుడుండేవాడు. కీర్తి శకము 1917 సంవత్సరం పవిత్రమైన గురు పౌర్ణిమని ఎన్నుకని షిరిడీ యాత్రకు వచ్చాడు. అతని చిన్న కథను చెప్తాను. బాబా పూజ యథావిధిగా ముగిశాక వస్త్రాలను దక్షిణను సమర్పించి బాబా ఆజ్ఞను తీసుకుని కిందకు దిగుతుండగా అతనికి ఆలోచన కలిగింది. పైకి వెళ్ళి బాబాకు మరొక రూపాయను ఇవ్వాలని అనిపించింది. కానీ ఆ ఆలోచనను మానుకోవలసి వచ్చింది. ఆ రూపాయిని తన వద్దే ఉంచేసుకున్నాడు. తిరిగి వెళ్ళిపోవటానికి బాబా ఆజ్ఞ ఒకసారి అయ్యాక తాను వెంటనే ముందుకు వెళ్ళిపోవాలని తనకు బాబా అనుమతిని ఇప్పించిన వ్యక్తి మాధవరావు దేశపాండే పైనుండి సైగ చేశాడు. ఆ సంకేతాన్ని అనుసరించి కర్ణిక్ ముందుకు సాగిపోయాడు. దారిలో మిత్రునితో సహా నాసిక్లో దిగాడు. కాలారాముని దేవాలయంలోకి దర్శనానికి కర్ణికి వెళ్ళగా అక్కడ అనుకోకుండా నరసింగ్ మహారాజు అనే సాధువు దర్శనం కలిగింది. భక్త పరివారం అతని చుట్టూ ఉన్నారు. ఆ మహారాజు అకస్మాత్తుగా లేచి కర్ణిక్ యొక్క చేతి మణికట్టును పట్టుకొని నా రూపాయి ఇవ్వు అని అడిగాడు. కర్ణిక్ తనలో ఆశ్చర్యపోయాడు. కానీ ఎంతో ఆనందంగా రూపాయిని ఇచ్చాడు. తాను ఇవ్వదలిచిన రూపాయిని సాయియే ఇలా స్వీకరించారని భావించాడు. సాయి స్వీకరించటం కూడా నిజం కాదు. తనకసలు మనసులో గుర్తు లేకున్నా బలవంతంగా అడిగి మరీ తీసుకోవటం జరిగింది. మనసు సంకల్ప వికల్పాత్మకం. అనేక ఆలోచనా తరంగాలు ఒకటిపైన మరొకటి లేస్తుంటాయి. మొదట ఒకటి అనుకుంటే వెంటనే మరో ఆలోచన వస్తుంది. మొదట వచ్చిన ఆలోచన భావన మంచిదై ఉండాలి. దానిని అలా పోషిస్తే అది శుభప్రదం. దానినే చక్కగా అనుసంధానం నిధిధ్యాసన చేయాలి. దానిని మర్చిపోకూడదు. అన్న మాటను నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేయాలి. అప్పాసాహెబ్ అన్న మాటను తరువాత మరిచిపోయేవాడే. కానీ బాబా అతని కోరికను తీర్చి భక్తి యొక్క విశేషాన్ని చూపించారు. ఫకీరు వద్ద 10 రూపాయల నోటుతో పాటు మొత్తం 19 రూపాయలు ఉండగా అతడు అప్పాకు 9 రూపాయలను మాత్రమే ఎందుకు ఇచ్చాడు అంటే అప్పాకు 10 రూపాయల కంటే తక్కువ కాకుండా ఇవ్వాలని ఉండింది. బాబా చేతి స్పర్శ తగిలిన ఆ 9 బంగారు నాణెముల హారం నవవిధ భక్తి ప్రేమలను భక్తులకు గుర్తు చేయటం బాబా మార్గం. బాబా తమ శరీరాన్ని విసర్జించే సమయంలో వారు స్వయంగా 9 రూపాయలను దానంగా ఇచ్చిన కథను వింటే వారి అభినవ దాన వైఖరి అర్థమవుతుంది. అప్ప భార్య కాయ వాచ మనస ఒకే రూపాయిని ఇవ్వగా ఫకీరు సంతృప్తిగా స్వీకరించాడు. మరల అడగలేదు. కానీ తన భార్య ఇచ్చినది తక్కువ అని అప్ప మనసుకు తోచింది. నేనైతే ఫకీరుకు 10 ఇచ్చేవాణ్ణి అని అనుకున్నాడు. అప్ప అలా 10 రూపాయలు ఇస్తానని వచనబద్ధుడైనప్పుడు వారిని ఇవ్వకపోతే ఇచ్చిన మాట నుండి రుణం నుండి ముక్తుడు ఎలా కాగలడు? ఆ ఫకీరు ఇతరుల వంటి వాడు కాదు. ఎవరో బికారి అయితే చేతిలో ఏదో పడగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. కానీ ఆ రోజు గడవకుండానే ఆ రోజే మరలా వచ్చాడు. ఎవరో అపరిచితుడైన ఫకీరని అప్ప అనుమానించాడు. ఫకీరు అడిగినప్పుడు అప్పా వద్ద 6 రూపాయలు ఉన్నాయి. కానీ ఆ డబ్బును ఇవ్వలేదు. అప్పాపై ప్రేమ లేకపోతే బాబా ఫకీరు వేషంలో ఎందుకు వస్తారు? దక్షిణ అనే మిష లేకపోతే ఈ కథ రసవత్తరంగా ఉంటుందా?
అప్పాసాహెబు నిమిత్త మాత్రుడు. మీది మాది మన అందరి పద్ధతి ఇదే. మొదట ఉదారంగా ఆలోచిస్తాం, కానీ సమయం వచ్చినప్పుడు సందర్భానుసారం ప్రవర్తిస్తుంటాం. మనమంతా వాగ్దాన తత్పరులం. దానం చేసేటప్పుడు అనేక సందేహాలతో ప్రాణం కింద మీద అవుతుంది. నిశ్చయమన్నది అరుదు. మితంగా హితాన్నే మాట్లాడుతూ తాము అన్న ప్రకారం ప్రవర్తించేవారు, తమ మాటను నిజంగా చేసి చూపించే హరి యొక్క ప్రియపుత్రులు ఎక్కడో ఒకరు ఉంటారు. అనన్యమైన భక్తి భావంతో ఉండే భక్తులు ఐహికమైనవి కానీ లేక ఆముష్మికమైనవి కానీ కోరికలను కోరుకుంటే సాయి సమర్థులు వానిని తీరుస్తారు. అప్పాసాహెబు మంచి తెలివిగలవాడు. ఆంగ్ల విద్యా విశారదుడు. అతనికి ప్రభుత్వం మొదట జీతం 40 రూపాయలను మాత్రమే ఇచ్చింది. తరువాత బాబా యొక్క పటం లభించాక జీతం క్రమక్రమంగా పెరిగి ఆ 40కి ఎన్నో రెట్లు పెరిగింది. బాబా ఒకటికి 10 ఇస్తారు. 10 అధికారం, 10 సత్తా. ఇది బాబా వద్ద ఎప్పుడూ అందరికీ అనుభవం. పైగా ఈ భక్తి నిష్టలు పరమాత్మ దృష్టిని పెంపొందించటం ఇది సామాన్య విషయమా? బాబా లీల విచిత్రమైనది. తరువాత ఫకీరు అప్పాకు ఇచ్చిన విభూది పొట్లాన్ని భక్తిగా విప్పి చూశాడు. విభూదితో పాటు దానిలో పూలు అక్షింతలు ఉన్నాయి. తాయెత్తును చేయించుకొని దానిలో వాన్ని ఉంచి అత్యంత పూజ్యభావంతో చేతికి కట్టుకున్నాడు. తరువాత బాబా దర్శనం చేసుకున్నప్పుడు బాబా స్వయంగా ఇచ్చిన తమ వెంట్రుకను కూడా తాయెత్తులో భద్రపరుచుకున్నాడు. బాబా యొక్క విభూది మహిమ ఎంత గొప్పది! విభూది శంకరుని భూషణం. భక్తిగా నొసటన రుద్దుకుంటే విఘ్నాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ముఖం కడుక్కుని లేదా స్నానం చేసి నిత్యం విభూదిని రాసుకుని చరణ తీర్థంతో పాటు సేవిస్తే పవిత్రత, పుణ్యం కలుగుతాయి. అంతేకాదు, విభూది విశేషం ఏమిటంటే నిత్యం సేవిస్తే పూర్ణాయువు కలుగుతుంది. పాతకాలు నిశ్శేషంగా నశించిపోయి ఎల్లప్పుడూ సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇటువంటి మధురమైన కథామృత సేవనాన్ని సాయిబాబా అప్పా కొరకు ఏర్పాటు చేశారు. ఆ విందు పంక్తిలో మనం అతిథులుగా వచ్చిన బంధువులం కనుక యథేచ్ఛగా ఆరగిద్దాం. అతిథులకు ఇంటి యజమానికి ఒకటే విందు. రసాన్ని ఆస్వాదించడంలో ఏ భేదభావము లేదు. ఆత్మానంద రూపంలో ఉన్న ఈ విందును సేవించి సంతృప్తులవ్వండి. హేమాడ్ సాయికి శరణు వేడుతున్నాడు. ఇక ఇంతవరకు శ్రవణం చాలు. తరువాతి అధ్యాయంలో ఇంతకంటే గొప్పగా విభూది యొక్క మహిమను చెబుతాను. సాయిబాబా దర్శనం మరియు విభూది చర్చనంతో ఎముకలలో వ్రణం నిర్మూలమవటం, నారకురుపు నివారణం, గ్రంథి జ్వరం తొలగిపోవటం మొదలగు వానిని శ్రద్ధగా వినండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో విభూది ప్రభావము అనే 33వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్